పాత్రుడు పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మీ అందరికీ తెలిసిన వ్యక్తి, మన గోవా గవర్నర్గా ఉన్నటువంటి పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు, విశాఖపట్నం విజయనగరం జిల్లా. అదేవిధంగా ఇప్పుడే గజల్ శ్రీనివాస్ వారికి, తర్వాత మన న్యాయమూర్తి గారు ఇక్కడికి వచ్చినటువంటి శివశంకరరావు గారికి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నిన్న మొన్న కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ అదే విషయాలు చెప్పకుండా కొన్ని కొత్త విషయాలు ముఖ్యమంత్రి గారు మన సమక్షంలో ఉన్నారు కాబట్టి నిన్న మొన్న చాలామంది మాట్లాడారు ఈ డయాస్ మీద. దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మనం రాసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే రేపు ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేయడానికి ఎక్కడ అవకాశం వస్తుంది కాబట్టి సార్ ఆ విషయాలు మాత్రం తమ దృష్టికి తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను సార్. మరి అదేవిధంగా ఇక్కడ ఉండే పెద్దలందరికీ ఈరోజు ఈ సమావేశానికి వచ్చే మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ప్రెస్ వారు అందరికీ కూడా. మరి ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే, ముందుగా నందమూరి తారక రామారావు గారు, ఈ వేదిక పేరు సార్ నందమూరి తారక రామారావు గారి వేదిక అని చెప్పి మన పెద్దలందరూ కూడా నామకరణం చేయడం జరిగింది సార్. ఈ వేదిక పైనే ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే పెద్దలతో నిర్ణయం. రామారావు గారు తెలుగు భాషకు చేసినటువంటి కృషి మరువలేనిది. అసలు తెలుగువాడి గురించి ప్రపంచానికి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అది అనేక సందర్భాల్లో తెలుగు మాట్లాడుతూ ఉంటే, ఆ రోజు మా వయసు 25 సంవత్సరాల వయసులో వారు రాజకీయాలకు వచ్చారు. నాకు అప్పుడు 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు. నాకు వారు మీటింగ్కి వెళ్తూ ఉంటే అది అనర్గంగా తెలుగు మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్య. అందరికీ నమస్కారం అండి. వేదిక పైన హరిబాబు గారు, అలాగే మన న్యాయమూర్తులు పెద్దలందరూ ఉన్నారు, వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఉదయం మాట్లాడాను, మళ్ళీ మాట్లాడమంటున్నారు. ముందుగా మన మిత్రులు తమిళనాడు సోదరులు ఒక మాట మాట్లాడారు, దానికి సమాధానం చెప్పాలని నేను ఉదయం కూడా మాట్లాడినట్టు చెప్పాను. వారు మంచి విషయాలు చెప్పారు. పార్లమెంట్లో ప్రతి రాష్ట్రంలో వారి లాంగ్వేజ్లో మాట్లాడితే బాగుంటుంది, కానీ మన వాళ్ళు మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు. ఇంకేదంటే మరి వారి భావం ఏంటో వాళ్ళ ఆలోచన ఏంటో తెలియదు, కానీ తప్పే ఉందండి. మనం తెలుగు వాళ్ళమి, తెలుగు వాళ్ళ బిడ్డలము, మన లాంగ్వేజ్లో పార్లమెంట్లో మాట్లాడతాం. అయితే కొంతమంది ఏమంటారంటే లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళకి అర్థం అవ్వదంటారు, ట్రాన్స్లేట్ చేసుకుంటారండి. ఎక్విప్మెంట్స్ వచ్చాయి, మన తెలుగులో మాట్లాడితే అన్ని లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. ఎందుకు మాట్లాడకూడదని మనం సోదరులు చెప్పిన మంచి విషయం చెప్పారు. అలాగే నాకు సూచన చేశారు. అదేంటంటే మన అసెంబ్లీలో కూడా అందరూ తెలుగే మాట్లాడాలని. సార్, నేను స్పీకర్ అయిన దగ్గర నుంచి కూడా అసెంబ్లీలో అందరూ తెలుగే మాట్లాడిస్తున్నాను. నేను క్లియర్గా డైరెక్షన్ ఇచ్చా, ఎమ్మెల్యేలు తెలుగులో మాట్లాడాలి, మంత్రులు సమాధానం కూడా తెలుగులోనే ఇవ్వాలి. 100కి 90% జరుగుతుంది, అలవాటు చేస్తున్నాం. అది అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని నిండు సభలో మీకు మాటిస్తున్నానండి. అంచేత నెక్స్ట్ మీటింగ్ మీరు రావాలి. ఒక మాట అప్పుడే ఇక్కడ మాట ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ మీటింగ్కి రావాలి మీరు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నేను ఉదయం చాలా విషయాలు చెప్పాను. సరే, మా సోదరులు మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు, కానీ తెలుగు సాంప్రదాయాలు ఇవాళ మనం అంతా కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ 3 రోజుల సబ్జెక్ట్ అదే మనకి. నేను ఉదయం క్లియర్గా మాట్లాడాను.
మరొకసారి మీరు అందరూ వచ్చారు కాబట్టి రెండు విషయాలు ఏంటంటే, తెలుగు సాంప్రదాయం అంటూ ఒకటి ఉన్నాయి, మనకు పెద్దలు ఇచ్చారు. పెద్దలు ఇచ్చిన ఆస్తి అది, మనకి పెద్దలు ఇచ్చిన వారసత్వం అది. ఆ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. అసలు సాంప్రదాయం అంటే ఏమిటి? అదే సాంప్రదాయాల గురించి తెగ మాట్లాడుతున్నారండి. సాంప్రదాయం అంటే ఏంటి? కుటుంబ వ్యవస్థకు విలువలు నేర్పింది సాంప్రదాయం. మన విషయదిగా పెద్దలు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు, పండితులు ఉన్నారు. అలాగే స్త్రీకి గౌరవాన్ని ఇచ్చింది మన సాంప్రదాయం. చూడండి, ఇక్కడ ప్రపంచంలో స్త్రీకి ఇచ్చిన గౌరవం, మనం ఇచ్చిన గౌరవం ఎక్కడ కనపడదు. మనకి ఇస్తారు, నీ ప్రపంచంలో ఇస్తారు, ఇవ్వడానికి కాదు. మనం ఎంతో పూజిస్తాం స్త్రీల్ని. ఆ సాంప్రదాయాన్ని మనకు అందించింది, ఆ గౌరవాన్ని మనకు అందించింది సాంప్రదాయం చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాకుండా పెద్దలని, మనకంటే పెద్దలను గౌరవించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది మన తెలుగు సాంప్రదాయం. దీన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మరి ఈవేళ ఇన్ని మనకు తెలుగు ధనం నేర్పిన గొప్పదనం మన సాంప్రదాయాలు. తెలుగు భాష ఈ స్థాయికి రావడానికి ఎందరో మహానుభావులు త్యాగం చేశారు. చాలామందికి తెలుసు మనకి. దాంట్లో నన్నయ్య గారు కానీ, తిక్కన కానీ, ఎర్రాప్రగడ గారు కానీ మహాభారతాన్ని తెలుగులో అందించి తెలుగును సాహిత్య భావంగా నిలిపినటువంటి వ్యక్తులు ఈ పెద్దలు. మరి వాళ్ళు అందించినటువంటి సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలి కదండి. కొనసాగించాల బాధ్యత మన మీద ఉంది కదా. నెక్స్ట్ జనరేషన్ మంది ఉండవు కాబట్టి ఒకసారి మనందరూ కూడా మనం చేసుకొని పెద్దలు అందించినటువంటి ఈ సాంప్రదాయాన్ని గౌరవించవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అని గర్వంగా చాటిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు గారు. మన చిన్నతనం చదువుకున్నాం ఇవన్నీ కూడా గురజాడ అప్పారావు గారు కానీ, కందుకూరి వీరేశలింగం గారు కానీ, శ్రీశ్రీ గారు కానీ, దేవలపల్లి గారు కానీ, విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ, ఇటువంటి మహనీయులు ఎంతోమంది ఈ తెలుగుని కాపాడడం కోసం, భాషను కాపాడడం కోసం చేసిన ప్రయత్నాలు మనకు తెలుసు. నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ఇప్పుడు పేర్లు చదివాను కదా, గురజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం కానీ, ఇవన్నీ కూడా మన పిల్లలకు తెలిసేని పేర్లు చెప్పండి, గుండెల మీద చేసి చెప్పండి. మన పిల్లలకు తెలియదండి. మన పేర్లు చదువుకుంటే ఎవరి సినిమా యాక్టర్లా ఎవరైనా అడుగుతున్నారు. ఇదండి మన సాంప్రదాయం. ఇంకో విషయం పెద్దలు చెప్పారు, ఇంగ్లీష్ అవసరమే, నేను కాదన్ను. దానికోసం తెలుగుని మానేస్తామండి. తెలుగు అమ్మలాంటి తెలుగుని మానేస్తామండి. చాలామంది పెద్దలు చూస్తున్నాను ఇవాళ. ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల్లో. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. చాలామందితో మాట్లాడితే ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయండి, అమెరికా వెళ్తాడండి. ఢిల్లీలంతా తెలుగు ఇందాక ఆ గురుగారు చెప్పారు, అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారని. వాళ్ళు వెళ్ళలేదండి. ఇంగ్లీష్ నేర్పండి, తెలుగు కూడా నేర్చుకోవాలి మన పిల్లలు. తెలుగు సాంప్రదాయం ఏంటో తెలియాలి. నాకు ఎక్కడ సాంప్రదాయం కనపడలే. నిన్నకాక మొన్న 31st నైట్ ఉదయం కట్ట న్యూ ఇయర్ అట, ఆ రాత్రి ఎంజాయ్మెంట్ అట. ఏంటంటే పండగ సాంప్రదాయం అంటే అది. తెల్లవారులు ఎంజాయ్మెంట్ చేయడం, ఉదయం హ్యాపీ న్యూ ఇయర్ అని పలకరించుకోవడం. సంక్రాంతి మర్చిపోయారని మన వాళ్ళు. ఈ పెద్దలందరినీ అడుగుతాను ఈవేళ. మా చిన్నతనంలో సంక్రాంతి అంటే ఊరంతా పండగ. బుడబుక్కల వాళ్ళు, గంగిరెద్దులు, ఇవన్నీ ఎంత అడావడి గుడిదండి. ఇవాళ గ్రామాల్లో కనబడుతున్నాయండి ఎక్కడ సంక్రాంతి సంబరాలు. కొత్త బట్టలు వేసుకుంటున్నాం, స్నానం చేస్తున్నాం, భోజనం చేస్తున్నాం, అదే సంక్రాంతి మనకి. న్యూ ఇయర్కి మాత్రం తెల్లవారు ఎంజాయ్మెంట్. మర్చిపోలేదండి సాంప్రదాయాలు. ఉగాది మన తెలుగు సాంప్రదాయం పండగ.
ఎంతమంది ఉగాది గ్రామాల్లో చేస్తున్నారండి? చేయండి, గుండెల మీద చేసి చెప్పండి. నువ్వు చేయొచ్చు, ఒకరి కాదు, అందరు కాదు. ఎలాగంటున్నారు? చేస్తావు, కొంత చేసిన ఉండాలి. ఈవేళ తెలుగు సాంప్రదాయం మీద గౌరవం ఉంది కాబట్టి ఇంతమంది వచ్చారు ఇక్కడికి. మీ గురించి మాట్లాడలే, నేను మాట్లాడిని బయట ఉన్న జనం కోసం మాట్లాడుతున్నాను. శ్రీరామనవమి ఎంతమంది అండి గుళ్ళో పూజలు చేస్తున్నారు? రామాలయం కట్టండి సార్ ఎమ్మెల్యే గారు అంటారు మమ్మల్ని. రామాలయానికి ఏమో తిరుపతి దేవస్థానం డబ్బులు తీసుకొని రామాలయానికి కడుతున్నాం. ఆ రామాలయంలో శ్రీరామనవమి కూడా చేయని రామాలయాలు ఉన్నాయి మా ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకు చేయలేకపోతున్నారండి? ఉగాది చేయలేమంటే తెలుగు పచ్చడి చేసి అంటే సాంప్రదాయాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి కూడా సాంప్రదాయాలు నేర్పవలసిన బాధ్యత ఉంది. తల్లిదండ్రులని పెద్దల్ని గౌరవించాలని సాంప్రదాయం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మనకు మంచి మన ఆంధ్ర రాష్ట్రాల్లో మంచి వ్యక్తులు ఉన్నారు, మహా వ్యక్తులు ఉన్నారు. సార్ నా కోరిక ఏంటంటే లక్ష్మీప్రసాద్ గారు, మీరు అందరూ కూడా ఈ మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తులు. పూర్వం నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు గ్రామాల్లో కురుక్షేత్రం ఇటువంటి నాటకాలు వేసేవారు సార్. మంచి ఆంధ్ర రాష్ట్రంలో మంచి నటులు ఉన్నారండి, డ్రామా ఆర్టిస్టులు. ఈవేళ ఎవరైనా డ్రామా చూస్తున్నారండి గ్రామాల్లో? డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వేస్తే లక్షల మంది వచ్చేస్తున్నారు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పెడతారండి, ఓ ఆడవాళ్ళు మగవాళ్ళు చూసేస్తున్నారండి. అదే కురుక్షేత్రం పెట్టండి గ్రామాల్లో 10 మంది కూడా ఉండలేదు. ఎంత మహానటులు ఉన్నారండి, ఎంత మహానటులు ఉన్నారండి గ్రామ ఆర్టిస్టులు మన ఆంధ్ర రాష్ట్రంలో. బుర్రకథలు, హరికథలు ఏమైపోయి అర్థం కాని పరిస్థితి ఉంది. నా బాధ ఏంటంటే మన పిల్లలకి సాంప్రదాయం నేర్పాలి, పూర్వ కళలను బతికించుకోవాలి, మళ్ళీ గ్రామాల్లో పూర్వ వైభవం రావాలి, అందరూ ఒకే కుటుంబంగా ఉండాలి. ఈవేళ భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా నేను చాలా దేశాలు తిరిగాను ఈ మధ్యని. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు సోదరులు ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు, వేల సంఖ్యలో. నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు గెట్ టుగెదర్ పెట్టారు, నేను వచ్చానని, అమెరికా వెళ్ళాను. ఆ గెట్ టుగెదర్కి 10,000 మంది వచ్చారండి. కార్యక్రమం కాదు, గెట్ టుగెదర్. అంతమంది ఉన్నారు అక్కడ. అలాగే అన్ని దేశాల్లో కూడా ఉన్నారు. ఇవాళ చూశారు చాలామంది పెద్దలు ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరినీ కోరేది ఒకటి, మనం ఇవాళ గౌరవంగా బతుకుతున్నామంటే తెలుగు సాంప్రదాయం, దాన్ని బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది. బ్రతికించుకోవడమే కాదు, మన పిల్లలందరికీ అందించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఆఖరిగా ముందు ఒక మాట అన్నారు పెద్దలు, రేపు 3వ రోజున, రేపు 2వ రోజు, ఎల్లుండి 3వ రోజున మీ పెద్దలందరూ కూర్చొని ప్రభుత్వ పరంగా మన తెలుగు సాంప్రదాయాన్ని బ్రతికించడం కోసం ప్రభుత్వం ఏం చేయాలో మీ తీర్మానం చేసి నాకు ఇవ్వండి. నేను రేపు అసెంబ్లీలో ఆ తీర్మానం మీద చర్చ పెట్టి, ఆ చర్చలో పాయింట్స్ రేజ్ చేసి ఆమోదించి ప్రభుత్వానికి ఇచ్చి, ప్రభుత్వం చేత కార్యక్రమాలు చేసే బాధ్యత నేను స్పీకర్గా తీసుకుంటానని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. 2 రోజులు విజయం చేసి మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, కానీ బయట టీవీలో కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఈ ప్రోగ్రాంని. ఈ ప్రోగ్రాం చూసి వాళ్ళు చైతన్యం రావాలి, తెలుగుని వైభవంగా తీసుకెళ్ళాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, ఇంకా మా అన్నగారు రామారావు గారు మాకు ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే, నేను ఎక్కడో పల్లెటూరులో పుట్టాను. నేను నర్సీపట్నం అని విశాఖపట్నం జిల్లాలో మారుమూల గ్రామం ఉన్నది. నాకు 25 సంవత్సరాల వయసులో ఆ మహానుభావుడు కబురు పెట్టి, మరి ఎవరు చెప్పారో నా గురించి తెలియదు కానీ, కబురు పెట్టి నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, పోటీ చేయమని చెప్పారు. ఆ మహానుభావుడు వల్ల 25 సంవత్సరాల వయసులో నేను ఎమ్మెల్యే అయ్యా.
ఆంధ్ర రాష్ట్రంలో యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆ రోజుల్లో 83లో. మళ్ళీ 85లో ఎలక్షన్లో పోటీకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, గెలిచా. మంత్రి పదవి ఇచ్చారు నాకు, టెక్నికల్ ఎడ్యుకేషన్. అప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. ఇండియాలోనే యంగెస్ట్ మినిస్టర్ నేను. ఈ మహానుభావుడు దయ వల్ల ఈవేళ మీ ముందు నుంచే మాట్లాడతానంటే రాజకీయ నాయకుడిగా మరి మహానుభావుడు ఇచ్చినటువంటి గౌరవం, ఆ మహానుభావుడు తెలుగువారి కోసం చేసినటువంటి కార్యక్రమాలు. అతని సినిమాలు చూడండి, వరకట్నం మీద సినిమా తీశారండి. ఆ రోజు వరకట్నాలు ఏమైనా మోజు ఉన్న రోజుల్లో వరకట్నం వద్దు అని చెప్పి సినిమా తీసినట్టు మహానుభావుడు ఎవరు ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. ఉమ్మడి కుటుంబం ఉమ్మడిగా ఉండాలి, ఉమ్మడి కుటుంబం తీసి ప్రజలకు అందించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహానుభావుల పేరు ఈ వేదిక పెట్టి ఎన్టీఆర్ వేదికని పెట్టినటువంటి తమ్ముడు శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా మీ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.